తక్షణమే ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1950లో ఒక రైలు మిస్యాప్ గురించి వెంటనే ఆయన రాజీనామా చేశారు. కొన్ని వందల మంది మంత్రులు మాదే రెస్పాన్సిబుల్ అని రాజీనామా చేయడం 78 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. మరి అనుభవం లేని రామ్మోహన్ నాయుడు, నా కూతురి కంటే చిన్న వయసున్న రామ్మోహన్ నాయుడు, ఏవియేషన్ గురించి ఏబిసిడీలు తెలియని రామ్మోహన్ నాయుడు, ఎంబీఏ చేసిన రామ్మోహన్ నాయుడు, సివిల్ ఇంజనీర్ చేసిన రామ్మోహన్ నాయుడు, ఇంత పెద్ద దేశం ఉన్న అనుభవం లేనివాడు, ఒక ఫ్లైట్ని నడపలేనోడు సడన్గా ఫ్లైట్ని నడపగలడా? అనుభవం లేని రామ్మోహన్ నాయుడు తక్షణమే రాజీనామా చేస్తే ప్రజలు ఆయన్ని ఎప్రిషియేట్ చేస్తారు. అలాగే ప్రధానమంత్రి గారు కూడా ఎలాగా బీజేపీ ఆర్ఎస్ఎస్ రూల్స్ ప్రకారం 75 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రిగా ఉండకూడదు కనుక సెప్టెంబర్ 17లోనే ఆయన 75 సంవత్సరాలు నిండుతాయి కనుక ఇప్పుడే అనౌన్స్ చేసి యంగ్ అమిత్ షాకో ఆయనకి నచ్చిన వారికో ప్రధానమంత్రి పదవిని అప్పగించడం చాలా మంచిది. ఎందుకంటే ఇది కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. మన దేశం ఇమేజ్ పోతుంది. ఇది సరి అయిన ఇన్వెస్టిగేషన్ జరగకపోతే 53 బ్రిటిష్ సిటిజన్స్, 7 పోర్చుగీస్ సిటిజన్స్, 1 కెనేడియన్ సిటిజను, 169 ఇండియన్ సిటిజన్స్, ఇంటర్నేషనల్ పీపుల్ ఉన్నారు. ఎంత చెడ్డ పేరు వస్తుంది మన ఏవియేషన్కి, మన దేశానికి. కనుక తక్షణమే ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయించి తక్షణమే వీరిద్దరూ రాజీనామా చేస్తే మన దేశ ఇమేజ్ కనీసం కొంత కాపాడడం జరుగుతుంది.